ఘాటీలంటే గతి లేనోళ్ళం కాదు. ఘాటీలు సో ఘాటీ మూవీ ఇప్పుడే చూసి వస్తున్నా. సారీ ఘాటీ మూవీ ఇప్పుడే సర్వైవ్ అయ్యి వస్తున్నా అన్నట్టు. ఆచార్య సినిమాలో పాదఘట్టం ఎట్లా ఉంటుందో దీంట్లో ఘాటీ అదొకటి అనుకున్నా గానీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా అనుష్క గారు బా 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 అనుకుంటే విక్రమ్ ప్రభుని పిలుస్తా ఉంటారు. అమ్మా కానీరా బాబు అని ఫీలింగ్ వస్తానట్టు. ఫస్ట్ హాఫ్ అయిపోయే లోపు ఏంట్రా ఈ సినిమా ఇంతసేపు పడుతుందని ఫీలింగ్ వస్తా అనమాట. అంటే ప్రసాద్ వాడు సినిమా స్టార్ట్ చేయడమే 50 minutes లేట్ చేసిండు అట్లా అనుకున్నా గానీ అమ్మ బాబు ప్లాట్ కదలపోయే సినిమా అసలు మొత్తం కూడా. స్టార్టింగ్ ఏం పెట్టుకున్నావు, గంజాయి ఉంది, గంజాయిని తీసుకొచ్చి ఘాటీలు ఉన్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరిగే ఒక బిట్టుని ప్రతి సినిమాలో వాడి సావగొట్టిర్రు. దీనిలో ఇంకా దరిద్రంగా ఉంటుంది అన్నట్టు. అంత దారుణంగా ఉన్నా గానీ ఏదో వెళ్తుందిరా బాబు, గంజాయి అన్నారు, శీలావతి, రాజహంస అనుకుంటే కొన్ని కొత్త పేర్లు వినవాడే నాకు. ఓకే బాగుందని ఫీలింగ్ వచ్చింది. అక్కడ నుంచి సినిమా రొటీన్ ట్రోప్లకి ఎంత తొందరగా వెళ్ళిపోతా అంటే నేను షాక్ అయిపోయినా. ఇంత తొందరగా ఎట్లా వెళ్ళిపోయినారా రొటీన్ అని చెప్పేసి. సినిమా మొత్తంలో ఇంట్రెస్టింగ్ అనిపించిన క్యారెక్టర్ ఒకటి జగపతి బాబు గారి క్యారెక్టర్. ఆయన పర్ఫార్మెన్స్ చాలా సినిమాల తర్వాత ఆయన ఈసారి యూనిక్ గా చేస్తున్నారని ఫీలింగ్ వచ్చింది. అనగనగా ఒక రోజు సినిమా చూసారా, దాంట్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ లెక్కనే చేస్తా ఉంటాడు దీంట్లో. బాగుందని ఫీలింగ్ వచ్చింది. బట్ ఆయనని వాడితే సినిమా ఇంట్రెస్టింగ్ అయిపోతుంది కదా, అట్లా కావద్దు. నార్మల్ గా రొటీన్ రొట్టగా తీద్దాం అనుకున్నారు, అలానే తీశారు. ఆయన అవసరం ఉన్నప్పుడు ఉండడు, అవసరం లేనప్పుడే వస్తారన్నట్టు. అట్లుంటుంది సినిమా మొత్తం కూడా. సినిమాలో 2 బిగ్గెస్ట్ మైనస్ ఉన్నాయని ఫీలింగ్ అనిపించింది. ఒకటి క్రిష్ గారు రైటింగ్, డైలాగ్స్ రూపంలో ఆయన రైటింగ్ కనబడ్డా గానీ స్క్రీన్ ప్లే అండ్ స్క్రిప్ట్ అయితే మాత్రం చాలా అవుట్డేటెడ్ అనిపించింది. ప్రతి సినిమాలో చూసే ట్రోప్సే ఎగ్జాక్ట్లీ అవే దిగుతా ఉంటాయి. అసలు ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అండ్ సెకండ్ మైనస్ థింగ్ ఇస్ అనుష్క గారు అసలు ఆమె ఈ సినిమాకి సూటే కాలేదు భయ్య. ఒక్క యాక్షన్ సీక్వెన్సెస్ లో ఆమె చాలా బాగుంది అనిపించింది. బట్ స్టిల్ మిగతా సినిమా అంతా కూడా అక్కడ క్యారెక్టర్ కి మన అనుష్క గారు ఇచ్చే పర్ఫార్మెన్స్ కి అసలు సెట్టే కాలే అని ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ కూడా ఆ ఎమోషన్ కన్వే కాలేదు. ఇంటర్వెల్ లో ఒక చాలా పెద్ద సీన్ జరుగుతుంది, పెద్ద అన్యాయమే జరిగిపోతుంది. అసలు ఏం అనిపించలేదు నాకు. కానీరా బాబు అయిపోయింది, ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఇదే జరుగుతుందని ఫీలింగ్ వచ్చింది. అప్పటి వరకు ఘాటీ బా అనుకుంటా నెత్తి తిన్నారు, ఇంకేం చూస్తా అని ఫీలింగ్ వచ్చింది. పర్లేదురా బాబు, ఫస్ట్ హాఫ్ కానీ బాగాలేదు, సెకండ్ హాఫ్ అన్న లేపుతారు అనుకుంటే సెకండ్ హాఫ్ ఇంకా దారుణంగా వెళ్ళిపోతారు. మనకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన సీన్ ని చూపించి లాస్ట్ దాకా తీసుకొస్తారు. లాస్ట్ లో ఏదో జరుగుతుందని చూపిస్తా ఉంటారు, ఎక్స్పెక్ట్ చేసినట్టే జరుగుతూ ఉంటది. చైతన్యరావు గారు విలన్, అసలు ఆయన పేరు కూడా గుర్తులే నాకు, విలన్ పేరు. అసలు ఎందుకు అరుస్తున్నాడు, ఎందుకు ఈ రోల్ ఒప్పుకున్నారు, అసలు ఏం జరుగుతుంది సినిమాలో నాకు అర్థం కావట్లేదు. ఆయన కనబడ్డాడంటే అరుస్తాడు. స్టార్టింగ్ లో కొంచెం యూనిక్ అనిపిస్తుంది, బట్ సినిమా వెళ్ళే కొద్ది ఇంకా రొటీన్ రొట్ట వెళ్ళిపోతా అనమాట. ఆయన క్యారెక్టర్ ఆయన చాలా బాబు అని ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా వరకు మనం చూసిన సినిమాలే, చూసిన సేవే డ్రాప్స్ నే ఫాలో అవుతా ఉంటుంది సినిమా. కొత్తగా ఏది చేయలేదు. ఏదైతే గాంజా బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ బార్డర్, దాంతో మనం చేసారంటే ఏమీ చేయలేదు. జస్ట్ అది ఒక ప్లాట్ పాయింట్ లాగా పెట్టుకుంటారు. దాని చుట్టూ అంతా రొటీన్ రొట్ట స్టోరీ తీసుకున్నారు. దాని నుంచి మంచి స్టోరీ రాసుకోవచ్చు, దాని పక్క పెట్టేసుకుంటారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతూ ఉంటుంది. దాన్ని అవసరం లేనప్పుడు మనకి కన్వీనియంట్ ఉన్నప్పుడు తీసుకొద్దాం, జస్ట్ చూపిద్దాం ఇదో జరుగుతుందని చెప్పేసి అట్లా ఉంటుంది తప్ప పైసా కూడా ఉపయోగం ఉండదు పోలీస్ ఇన్వెస్టిగేషన్ తోటి. ఇంకా అనుష్క గారి క్యారెక్టర్ గానీ విక్రమ్ ప్రభు గారి క్యారెక్టర్ గానీ వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ అని ఉంటుంది. అది ఒక్క సీన్ లో కూడా ఆర్గానిక్ అనిపించలేదు. వీళ్ళిద్దరు నిజంగానే లవర్స్ అనిపించలేదు. అండ్ ఆల్సో కెమిస్ట్రీ కూడా ఎక్కడ అనిపించలేదు. క్యారెక్టర్స్ అని ఇట్లా రాసుకుంటే పెద్ద అన్యాయాలు, పెద్ద ఎమోషనల్ సీన్స్ జరుగుతుంటే నాకైతే మాత్రం ఎలాంటి ఫీలింగ్ రాలేదు. ఎలివేషన్స్ ఇస్తా ఉంటారు, ఆ ఎలివేషన్స్ నాకు పెద్దగా ఏం అనిపించట్లేదు. అది ప్రాబ్లం అన్నట్టు. సినిమాలో చాలా రాసుకున్నారు, ఏది కూడా కన్వే కాలేదు నాకు. అది పెద్ద ప్రాబ్లము. చాలా బోరింగ్ గా, చాలా రొటీన్ గా, నా వల్ల కాదురా అనే విధంగా అంత దారుణంగా చేరింది ఆ సినిమా. థియేటర్ ఆల్రెడీ 50 నిమిషాలు డిలే చేసిండు. దానివల్ల నాకు మద్రాసి షో పోయింది. ఈ బాధలు నేనుంటే థియేటర్ లో ఒకడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకుంటా ల్యాప్టాప్ తీసుకొచ్చి మంచి కోడింగ్ కొట్టుకుంటున్నాడు భయ్య. సినిమా మొత్తం చూస్తున్నా వాడు కోడింగ్ కొడుతూనే ఉన్నాడు. వాని పని కంప్లీట్ అయింది, నా పనికి ఇట్లా అయిపోయింది అన్నట్టు. మ్యూజిక్ అసలు వాలేదు. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ డిజైన్ బాగుంది, డబ్బులు పెట్టారని తెలుస్తుంది. అసలు మిగతా అంతకు ఏం అనిపించలేదు. సో దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ ఘాటీ. నాకైతే అసలు నచ్చలేదు సినిమా. మీరు చూసారా, చూడాలనుకున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. ఘాటీ వల్ల మద్రాసి డిలే అయింది, చూసేస్తున్నా. ఖచ్చితంగా రివ్యూ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.